వినపడుతుందా శ్రీకాంత్? వినపడుతుంది బాబాయ్. ఓకే. సో, యువర్ ప్రాజెక్ట్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనేది డిస్కషన్ అయితే, డబుల్ వాయిస్ ఏమైనా వినపడుతుందా? లేదు బాబాయ్. బానే ఉంది కదా? అవును. ఒక్క నిమిషం. ఓకే. సౌండ్ తీసేసి. ఓకే. బాబాయ్ అది మీరు నిన్న 3 టాస్కుల్లో కన్ఫిగరేషన్ అది చేయలేదు బాబాయ్. పర్లేదు. నాకు అర్థం కావాలి అంటే టైం ఉంటే నేర్చుకుంటారండి. అది మిగతా 2 అవి ఫైల్స్ అవి పెట్టేశాను డేటాబేస్ది ఓవర్ రైడ్ అవ్వకుండా. సో మన జోసోనిఫై అన్ని వేరే ఫైల్స్ లో పెట్టి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటట్లు పెట్టాను బాబాయ్. ఈ కన్ఫిగరేషన్ది చూడలేదు బాబాయ్. టైం కుదిరినప్పుడే చేయండి, తొందర ఏం లేదు. ఇందులో ఎస్క్యూఎల్ ఐటెన్ ఒకటి క్రియేట్ చేశాను నేను. ఓకే. ఇక్కడ ఉంది ఇక్కడ. టెస్ట్ డిబి అని ఒకటి ఉంది ఇక్కడ. అవును బాబాయ్. ఈ టెస్ట్ డిబిలో ఆ డేటాబేస్ ఉంటుంది, ఎస్క్యూఎల్ లైట్ మొత్తం. ఇది చేంజ్ చేశాను నేను యాక్చువల్లీ. ఓకే. ఇందులో ఒకటి ఎందుకు చెప్పాలని పిలిచానంటే, ఈ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అని ఉంది సరే. అవును బాబాయ్. ఇక్కడ యాడ్ చేశాను ప్రాజెక్ట్స్ ప్యాకేజెస్. ఓకే. ఇది రియల్ టైంలో ఇవి అడుగుతారు మిమ్మల్ని. అదే ప్యాకేజెస్ గురించా? ప్యాకేజ్ గురించి అని కాదు. రియల్ టైంలో ఇంటర్వ్యూలో ఎలా ఉంటుందంటే, మీకు రియల్ టైమ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తెలుసుకున్నానని ఇంటర్వ్యూలో మొదలు పెడతారు. నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్లో ఇండస్ట్రీలో ఏం అవసరం అవుతాయి, నాకు అప్పటిదాకా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇట్లా ఇండివిజువల్గా చేయటం తెలుసు. కానీ ఒక రియల్ టైం ప్రాబ్లం తీసుకుంటేనే ఆ కనెక్టింగ్ డాట్స్ అనేది ఐడియా వస్తుంది. దానికి తోడు రియల్ టైం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మొదలుపెట్టాను, ఒక ప్రాజెక్ట్ చేయడం మొదలుపెట్టాను అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్లో ఇవి వాడాను అని చెప్పొచ్చు. ఏమేమి వాడావు అనేది ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఓకే. రిక్వైర్మెంట్స్ టీఎక్స్టీలో ఏమేమి వాడాను ఇక్కడ అనేది. ఇప్పుడు మీకు ఫ్లాస్క్ సంబంధించి ఫ్లాస్క్ వాడా, నిన్న స్వాగర్ కి సంబంధించి స్మాలెస్ట్ వాడా, డేటాబేస్ కి పిఎస్వై ఆబ్జెక్ట్ ఇవేనా బాబాయ్? ఇంకా ఇది వాడామని చెప్తాం. ఓకే. ఇప్పుడు నేను ఎస్క్యూఎల్ లైట్ ఉంది, ఎస్క్యూఎల్ లైట్ సంబంధించినవి వాడా ఇక్కడ. అదేలే. ఇప్పుడు ఎస్క్యూఎల్ లైట్ నేను ఇవన్నీ చేంజ్ చేయలేదు, ఇక్కడే చేంజ్ చేశాను. అయితే ఇక్కడ యూటిలిటీస్ అని ఒక ఇది తీసుకున్నాను. ఓకే. అంటే డేటాబేస్ మీ దగ్గర ఉంది కదా, నేను ప్రాక్టీస్ చేయడం కోసం ఇది తీసుకున్నాను. అదేలే. దీంట్లో డిడిబిఎస్ అన్ని క్రియేట్ చేశాను. ఎంత ఇంకా చేంజ్ చేయలేదు, అంటే జస్ట్ నాకు ఒక అవసరం అయ్యి నేను టెస్ట్ చేసుకోవడం కోసం అడను. ఈ యూటిల్స్ అని ఉంటాయి. యూటిల్స్లో ఇప్పుడు మీరు ఇది వాడారు, ఏమి నేర్చుకున్నారు అన్నప్పుడు ఇది చెప్పచ్చు. ఎస్క్యూఎల్ లైట్ అని కాదు, నేనేమని చెప్పానంటే ఇది డివి కనెక్షన్ మళ్ళీ క్రియేట్ చేయకుండా నేర్చుకోవటం, ఇలాంటివన్నీ ఇప్పుడు మీరు నేర్చుకున్న దాంట్లో సందర్భాలు ఎక్స్ప్లెయిన్ చేశాం మనం. అదేలే. అంటే బ్యాక్ అండ్ సర్వర్ మీద బటన్ పడకుండా ఎలా చేశాము. ఓకే. అలా మీరు ఇక్కడ నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఒక ఎత్తు అయితే, ఇవి ఒక ఎత్తు అయితే, అసలు ఎందుకు నేర్చుకున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు చూసారు. అవును బాబాయ్. అది వాళ్ళకి ఇంప్రెస్ చేస్తుంది. ఓకే. అసలు దేనికి ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఒకసారి అనుకున్నాం జావాస్క్రిప్ట్లో రెండర్ చేద్దాము, హెచ్టిఎంఎల్లో రెండర్ చేద్దాము అనుకుని జావాస్క్రిప్ట్లో రెండర్ చేయడం బెస్ట్ అనుకున్నాం. ఎందుకు జావాస్క్రిప్ట్లో రెండర్ చేస్తే బెస్ట్ అని ఎందుకు అనుకున్నాం మనం? దానికి కారణం ఏంటంటే జావాస్క్రిప్ట్లో అయితే కనుక సర్వర్ మీద బర్డెన్ తక్కువ పడుతుంది అని. అవును. జస్ట్ ఏపీఐ తీసుకొచ్చుకుంటాం, డేటా తీసుకొచ్చుకుంటాం. అందుకని మోస్ట్ ఆఫ్ ది కాల్స్ అజాక్స్ కాల్స్ చేశాను, ఇవన్నీ రెస్ట్ ఏపీఐ చేశాము. కొన్ని పేజెస్ అవసరమైన చోట మాత్రమే ఇలా వాడాము. కానీ ఇది యాంగులర్ రియాక్ట్ ప్రాజెక్ట్ కాదు, రెగ్యులర్ది హెచ్టిఎంఎల్ ప్రాజెక్టు జావాస్క్రిప్ట్ బేస్ చేసుకొని చేశామని చెప్పొచ్చు. నాకు యాంగులర్ అనేది రాదు, కానీ యాంగులర్ రియాక్ట్ వాటిలో చేసేదంతా ఇక్కడ చేసేదానికి ప్రయత్నం చేశాను. అజాక్స్ వాడాను,
పేజెస్ రీలోడ్ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేశానని చెప్పొచ్చు. మీరు ఇట్లా అదేలే బాబు. ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు చూసారు. ఆ అవును. చెప్పేటప్పుడే వాళ్ళకి మనోడు కాన్సెప్ట్స్ ఇలా నేర్చుకున్నాడని వాళ్ళకి రిలీజ్ అవుతారు. అదేలే బాబు. నేను చేసింది నా ఓన్ ప్రాజెక్ట్ అనేది. నేనే ఇనిషియేట్ నా లెర్నింగ్ మెచ్యూరిటీ రావటం కోసం అని చెప్పేసి నా ఓన్ లెర్నింగ్ స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు, హెల్ప్ చేశారు అని చెప్పుకుంటా ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అక్కడ అదేలే బాబు. అక్కడ వాళ్ళకి కావాల్సిన 2 పాయింట్లు. క్యాండిడేట్ బడ్జెట్‌లో రావాలి. ఓకే. రెండోది ఏందంటే నాలెడ్జ్ ఉండాలి. మనం వచ్చి స్పూన్ ఫీడింగ్ చేయకూడదు. ఈ రెండే చూస్తారు వాళ్ళు. అదేలే బాబు. ఇంకా హెచ్ఆర్ లెవెల్‌లో కమ్యూనికేషను తలబిరుసు ఉందా, పొగరుందా అయన్నీ వేరే చూస్తారు. అది వేరే కథ. ఓకే. అయన్నీ సాఫ్ట్ స్కిల్స్ వేరే చెక్ చేస్తారు. అది కాకుండా టెక్నికల్‌గా అయితే ఇవే ఉంటాయి. అదేలే బాబు. హ్మ్. ఇలా హ్యాండ్స్ ఆన్ నేర్చుకున్నాను. నేనే కూర్చొని ఓకే. ఒకటి యూట్యూబ్‌లో చేసుకుంటా. నాకు తెలిసిన ఒక ఆయన ఉంటారు, హెల్ప్ చేస్తా నేర్చుకున్నాను. అని చెప్పేసి అదే. ఇప్పుడు ఇట్లా ఎస్‌క్యూఎల్ 8 ప్రాక్టీస్ చేశాను. మీరు పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ కూడా ప్రాక్టీస్ చేశారు కదా! అవును బాబాయ్. పోస్ట్ ఆ! గ్రెస్‌క్యూఎల్. ఆ! పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ ప్రాక్టీస్ చేశాను. ఇట్లా రకరకాలుగా మీరు మీ ఇది చెప్పొచ్చు. అదేలే బాబు. ఇప్పుడు పోస్ట్‌గ్రెస్ దీంట్లో చేశారా మీరు? పేమెంట్ గేట్వేలో చేశారా? అవునవును. యూఏఈలో పేమెంట్ గేట్వేలో మార్చారు కదా! అవును బాబాయ్. రెస్ట్ ఏపీఐ నేర్చుకున్నానని చెప్పొచ్చు. పోస్ట్‌గ్రెస్ ఓకే. ఎస్‌క్యూఎల్‌తో ఇంటరాక్ట్ అవ్వటం చేశానని చెప్పొచ్చు. డీబీ నార్మలైజేషన్ చేయటం నేర్చుకున్నానని చెప్పొచ్చు. ఇవన్నీ కాన్సెప్ట్సే. మీ వీడియో అయిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత చూడండి ఏమేమి నేర్చుకున్నాం మనం చెప్పొచ్చంటే, ఫస్ట్ మనం డీబీఎంఎస్ నార్మలైజేషన్ నేర్చుకున్నాం. ఓకే. ప్రాజెక్ట్ గురించి ఉన్నదున్నట్టు చెప్పేయండి. నాకెక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్ దొరకలేదండి. నేనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఏం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఎయిర్టెల్ రీచార్జ్ అనేది ఒకటి కనపడింది. ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను. అదే. దానికి దానికి ఇలా వాడాను అని చెప్పుకుంటూ వెళ్ళండి. ఓకే. అయితే వాళ్ళకి ఇండస్ట్రీకి కావాల్సినవి చాలా ఉంటాయి. కాకపోతే అదేలే బాబు. ఏంటంటే ఆ రూట్‌లో ఉన్నామని వాళ్ళకి తెలియాలి. ఓకే. ఇప్పుడైతే ఇంకొక నెల పోయిన తర్వాత అయితే ఎక్స్‌పర్ట్ అయిపోతారు కాబట్టి ఒక నెల, 2 నెలలు అయ్యేసరికి మీకు కంఫర్ట్‌నెస్ వస్తది. అదేలే బాబు. కంఫర్ట్‌నెస్ వచ్చి ఇప్పుడు ఈ పేజెస్ ఇలా కనపడవు కదా! అప్పుడు కొంచెం పేజెస్ అన్నీ మెచ్యూర్డ్‌గా కనపడుతుంటాయి. ఓకే. ఈ పేజెస్ అన్నీ ఇలా కనపడవు కదా! కొంచెం అదేలే. కొంచెం డిఫరెంట్ స్టేజ్‌లోకి వస్తాయి కదా! ఓకే. అప్పుడు అంతా అది డిఫరెంట్‌గా ఉంటది. అదేలే బాబు. అలా చెప్పొచ్చు. కంటిన్యూ బాబు. అలా అలా నా సైడ్ నుంచి ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉందా శ్రీకాంత్? లేదు బాబు. క్లారిటీగానే ఉంది. ఫ్యాన్ సౌండ్ అట్లాంటివి ఏమైనా పడుతున్నాయా? లేదు లేదు బాబు. లేదు కదా! ఓకే. అలా నా ప్రాజెక్ట్ గురించి జెన్యూన్‌గా ఉన్నదున్నట్టు చెప్పేసేయండి. అదేలే బాబు. నాది నా సొంత ప్రాజెక్టు. ఏం చేద్దామని ప్రాజెక్ట్ లెర్నింగ్ అంతా నేర్చుకున్నాను. కానీ దీన్ని అప్లై చేయడం కోసం అని చెప్పేసి మొదలుపెట్టాను. ఏం చేద్దాం అనుకున్నప్పుడు మొబైల్ రీచార్జ్ చేసుకుంటుంటే ఆ ఎయిర్టెల్ మొబైల్ రీచార్జ్ చేసుకునేటప్పుడు ఆ స్క్రీన్ కనపడింది. దాన్నే ఎందుకు చేయకూడదని మొదలుపెట్టానని చెప్పొచ్చు. అదేలే బాబు. దానికోసం సొంతగా స్కీమా డిజైన్ మొదలుపెట్టాను. అంటే ఓకే. ఫ్రంట్ ఎండ్ నుంచి చూసి స్కీమా డిజైన్ మొదలుపెట్టాను. నార్మలైజేషన్ చేశాను. హ్మ్. ఆ నార్మలైజేషన్ చేసేటప్పుడు ప్రైమరీ కీ కాన్సెప్ట్స్, యూనిక్ కీ కాన్సెప్ట్స్, ఫారిన్ కీ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను. అదేలే బాబు. జాయిన్ క్వెరీస్ నేర్చుకున్నాను. జంక్ డేటా ఉంటే డిలీట్ చేయడం కోసం సెల్ఫ్ జాయిన్ ఇట్లా అన్నీ వాడాను. ఇవన్నీ అదే. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా పోతుంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇన్‌స్పైర్ అయిపోతారు. అదేలే బాబు. మనం ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేసినా సూపరు. అదేలే బాబు. ఇప్పుడు నార్మలైజేషన్ చేసేటప్పుడు మనం ఎన్ని ఇది చేసాము. అవును. మనం నార్మలైజ్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్ టేబుల్స్ ఎలా తీసుకున్నాము. ఓకే. దాని తర్వాత ఫార్మరీ కీస్ అవన్నీ డీబీఎంఎస్ గురించి అట్లా చెప్పొచ్చు. పోస్ట్‌గ్రెస్ అదేలే. ఎస్‌క్యూఎల్‌లో ట్రై చేశా. ఇప్పుడు చాలా మంది పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ వాడుతున్నారు. పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్‌లో వాడాను అని చెప్పొచ్చు. ఓపెన్‌గానే చెప్పొచ్చు. అదేలే బాబు. హ్మ్. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏపీఐ ఫ్లాస్క్ తీసుకున్నాను. లైట్ ఓకే. వెయిట్ అంటే ఇనిషియల్‌గా నేర్చుకుందామని మొదలుపెట్టాను ఫ్లాస్క్. అదేలే ఈజీగా బాబు. ఉంటది. రెస్ట్ ఏపీఐ నేర్చుకుందాం అనుకున్నాను. రెస్ట్ ఏపీఐ ద్వారా చేశాను. వెబ్ అప్లికేషన్ అనుకున్నాను. ఆ రెస్ట్ ఏపీఐని ఫ్రంట్ ఎండ్ నాకు యాంగులర్, రియాక్ట్ అవన్నీ రావటం కష్టమైద్ది. అప్పటికి నాకున్న ఐడియా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్. కాబట్టి వాటిలో మొదలుపెట్టాను. అని చెప్పేసి మనం ఇట్లా స్టాటిక్ కంటెంటు, జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఇలా సెపరేట్ చేసుకుంటా టెంప్లేట్స్ ఇలా వాడాను. ఫ్లాస్క్ టెంప్లేట్స్. ఓకే. ఫ్లాస్క్ టెంప్లేట్ ఇంజిన్ వాడాను.
దాని తర్వాత వచ్చేసి రెస్ట్ అయిపోయే కోసం అని చెప్పేసి స్మోరెస్ట్ వాడాను. స్మోరెస్ట్ రెస్ట్ అయిపోయి అట్ ద సేమ్ టైమ్ దాన్ని ఏమంటారు స్వాగర్ డాక్యుమెంటేషన్ కోసం స్వాగర్ వాడాను అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. గిట్లో చెకింగ్ చేసేటప్పుడు ఏం చెకింగ్ చేయాలి, ఏం చెకింగ్ చేయకూడదు, ఈ పుల్ రిక్వెస్ట్ ఎలా చేయాలి, మల్టిపుల్ బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాను. ఇట్లా ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్నదే చెప్పొచ్చు, ఉన్నదో లేనిది ఉండదు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్నది చెప్తేనే మోర్ దాన్ ఎనఫ్ వాళ్ళకి. ఇలా నేర్చుకున్నాను. ప్రాజెక్ట్ రియల్ టైం ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలని ఇలా స్ట్రక్చర్ చేసుకున్నాను. ఇలా వాడాను అని చెప్పడంలో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. స్మోరెస్ట్ వాడింది మనం బ్లూ ప్రింట్ కాదు, స్వాగర్ కోసం. స్వాగర్ అనేది డాక్యుమెంటేషన్ ఏపీఐ డాక్యుమెంటేషన్ అంటారు దాన్ని. అవును, ఏపీఐ డాక్యుమెంటేషన్ కోసం ఇట్లా ఓపెన్ ఏపీఐ డాక్యుమెంటేషన్ కోసం స్మాలెస్ట్ వాడాను అని చెప్తాను. చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఓకే ఇండస్ట్రీ సమయం కావాల్సినవి తెలుసుకున్నాడు అంతే, ఒక ఐడియా వస్తుంది అన్నమాట వాళ్ళకి. ఇనిషియల్గా ఏ కోసం చాలా తక్కువే చేశాను, తర్వాత మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళాను అని చెప్పి చెప్పచ్చు. దీంట్లో సింపుల్గా ఇలా చెప్పచ్చు. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఈ మార్గంలో మనం చాలా నేర్చుకుంటుంటాం కదా, గిట్ ఎలా వాడాలి, రెడ్మీ ఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి, గిట్ ఇగ్నోర్ ఎలా వాడాలి. ఇప్పుడు గిట్ ఇగ్నోర్ వాడటం కోసం నేర్చుకున్నాం ఇక్కడ మనం. గిట్ ఇగ్నోర్ ఎలా వాడాలి ఎన్ని నేర్చుకున్నాను. ఫీచర్ బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి, టికెట్ బేస్ బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేయాలి, అవి ఎట్లా మెర్జ్ రిక్వెస్ట్ యాడ్ చేయాలి, రివ్యూర్స్ ఎలా యాడ్ చేయాలి, అవన్నీ గిట్హబ్లో నేర్చుకున్నాను. గిట్ కమిట్స్, విజువల్ స్టూడియో కోడ్లో నుంచి ఎలా చేయొచ్చు అని ఇంటిగ్రేటెడ్ గిట్హబ్ నేర్చుకున్నాను. ఇట్లా ఇవన్నీ నేర్చుకున్నవే, వేరే హంగామా చేసే చెప్ప అసలు మాకున్నది ఇది, నాకున్నది ఇది, ఇవి నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు ఇచ్చిన నేను చేయగలను. ఏదైనా శాంపుల్ ప్రాజెక్ట్ ఇవ్వండి నేను చేస్తాను. ఎవరైనా హ్యాండ్స్ ఆన్ ఉంది నాకు, ఇది నేను హ్యాండ్స్ ఆన్ చేశాను కదా, రియల్ టైం ప్రాజెక్ట్ కాదు, ఇది నా ఓన్ ప్రాజెక్ట్ అని చెప్తే ఏం దాని గురించి ఏం నష్టం లేదు. వాళ్ళకి మీకు ఇవన్నీ తెలియటము, వీటి గురించి ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. ఇవన్నీ నేర్చుకున్నాను అని చెప్తే ఇవన్నీ నేర్చుకున్నాను, హ్యాండ్స్ ఆన్ చేశాను, తెలుసు, నేర్చుకున్నాను, హ్యాండ్స్ ఆన్ చేశాను అని చెప్పేసి మీకు ఏదన్నా ఎక్కడన్నా వెబ్సైట్ ఉంటుంది. ఇప్పుడు డబ్ల్యూ స్కూల్స్లో అక్కడ కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి, గిట్హబ్ వాళ్ళదే ఒకటి ఉంటుంది. అక్కడ ఈ ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేసి ఇదే నా ప్రాజెక్ట్ అని ఓపెన్ చేసి కూడా చూపించచ్చు. మీ రెజ్యూమ్లో పెట్టండి కావాలంటే, నా శాంపుల్ ప్రాజెక్ట్ లింక్ ఇదని పెట్టండి. ఆ ఇంటర్వ్యూ చేసేవాడు మీ రెజ్యూమ్ చూసి ఆ లింక్ క్లిక్ చేసుకుంటాడు. క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకొని చూస్తాడు, వెరీ గుడ్ అనుకుంటాడు. వెరీ గుడ్ అనుకోవడమే కాదు, ఆ ఇంటర్వ్యూ చేసేవాడు కూడా మీతో మాట్లాడడానికి మంచి అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు నేను ఒక వయసులో ఉన్నా కూడా చెప్తున్నాను, ఒక అమ్మాయిని మనం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే, లేకపోతే ఇంకో ప్రేమించాలి ఏదైనా అనుకుంటే కనీసం గొడవపడే అవకాశం రావాలంట. చెబుతున్నా, అసలు మాట్లాడే అవకాశం రావాలిగా. ఆ ఇంటర్వ్యూ చేసేవాడు కూడా అసలు ఇతనితో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి, జనరల్గా ఫ్యాక్టరీ ప్రోగ్రామ్ ఏమైనా అడగలేడు కదా. నాకు ఈ ప్రాజెక్ట్ చేశారు, ఇది లింక్ ఇదండి అని చెప్తే అతను ఏం చేస్తాడంటే, బాబు మరి ఈ పేజీలో ఏం వాడావు, ఇదేం వాడావు, ఇక్కడ ఏం వాడావు, ఇక్కడ ఎలా చేస్తుంది, ఇక్కడ ఎలా చేస్తుంది, ఇవన్నీ అడుగుతాడు. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో డామ్ మానిపులేషన్ నేర్చుకోవాలని చెప్పొచ్చు. జావా స్క్రిప్ట్లో డామ్ మానిపులేషన్ చేశాను. ఇవన్నీ అసలు మీ సింపుల్గా మీ ప్రాజెక్ట్ని చూపించినా మస్తుగా వస్తాయి జాబ్ ఆపర్చునిటీస్. కానీ ఇవన్నీ వాళ్ళు ఏదో వేరే దాంట్లో అడిగినప్పుడు చేయగలిగితేనే. అన్నిటికంటే ముఖ్యంగా డీబగ్గింగ్ నేర్చుకున్నాను. విజువల్ స్టూడియో కోడ్లో పైథాన్ డీబగ్గర్ వాడాను. క్రోమ్లో డెవలపర్ టూల్స్ వాడటం నేర్చుకున్నాను. ఇవన్నీ చెప్పగలిగితే ఇంకా అంతకంటే ఏం కావాలి శ్రీకాంత్ వాళ్ళకి. ఇంతకుముందు ఇప్పుడు మన ఇద్దరికి పరిచయం కాకముందు ఇవన్నీ చెప్పగలిగే అవకాశం ఉందా మీకు? అసలు ఎంత నాలెడ్జ్, అసలు ఏం ఇంటర్వ్యూలో అసలు రెజ్యూమ్, ఇప్పుడు మా ప్రాజెక్ట్ అడిగితే అసలు ఏం మొదలు పెట్టాలి, మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి మీరు రెజ్యూమ్లో ప్రాజెక్ట్ పెట్టండి. ప్రాజెక్ట్ అన్నప్పుడు ఆ రెజ్యూమ్లో ప్రాజెక్ట్ పెట్టి మీరు ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ డిప్లాయ్ చేసి ఆ డిప్లాయ్ చేసిన లింక్ ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు.
చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. అదేలే మీకు బాబా. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ గానీ ఏదైనా ఉంటే చెప్పండి. మీకు ఫ్రీగా అమెజాన్ అకౌంట్ ఓపెన్ చేసి పెడతాను. దాంట్లో డిప్లాయ్ చేద్దాం. అంతా ఫ్రీలో ఉంటది. దాంట్లో డిప్లాయ్ చేసి పెడదాము. దాంట్లో అదే. డిప్లాయ్ చేసి దాంట్లో డిప్లాయ్ చేసి పెడితే అదర్ వాళ్ళు చూసుకుంటుంటారు. ఓకే. చూసుకొని మీరు మీ రెజ్యూమ్‌లో మెన్షన్ చేసుకోండి. అదేలే ఇప్పుడు నా ప్రాజెక్ట్స్ నేను రెజ్యూమ్‌లో ఎలా మెన్షన్ చేస్తాను? నా రెజ్యూమ్‌లో ఇప్పుడు నాకు ఆన్‌లైన్ ప్రొఫైల్ ఉంది. అలా ఆన్‌లైన్ ప్రొఫైల్ ఒకటి మెయింటైన్ చేసుకోండి. చాలా అంటే నేనేమంటున్నానంటే చాలా విధాలుగా మెయింటైన్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఇతనికి డిప్లాయ్‌మెంట్ కూడా తెలుసు. సీడీస్ కూడా తెలుసు. అదేలే. ఇప్పుడు నేను వెబ్‌సైట్ ఇవ్వగానే వెబ్‌సైట్ ఎలా డిప్లాయ్ చేశారంటే, నాకు తెలిసిన ఆయన ఒకాయన ఇది చెప్పారు. దీన్ని ఇలా చేశాను, దీన్ని ఇలా చేశాను, దీన్ని ఇలా చేశాను అని క్లియర్‌గా ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఇంటర్వ్యూ చేసే ఆయనకి మీతో మాట్లాడటానికి స్కోప్ దొరికిద్ది. అదేలే బాబా. ఇంటర్వ్యూ చేసేవాడు కూడా ఏందంటే ఇతనితో మాట్లాడటానికి అతనికి ఇంట్రెస్ట్ రావాలి. అవును. అతనికి ఇంట్రెస్ట్ రావాలంటే మన గురించి అతనికి ఎంతో కొంత తెలియాలి. అవును. ఇప్పుడు మోడీ అమెరికా వెళ్తుంటే మోడీ గురించి వాళ్ళు చూసుకుంటారు. అవును. మోడీ వాళ్ళ గురించి చూసుకుంటాడు. కొంచెం టైం స్పెండ్ చేస్తాడు. టైం అదే. స్పెండ్ చేస్తే ఈసారి ఏం మాట్లాడి వెళ్తావు అని ఒక ఎజెండాతో వెళ్తారు. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ గురించి వాళ్ళకి తెలిస్తే ఏంటంటే మీ రెజ్యూమ్ వాళ్ళకి తెలియదంటే మీ ప్రాజెక్ట్ గురించి చెప్తారు వాళ్ళు. అదేలే. చెప్పగానే మీ ప్రాజెక్ట్‌లో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి మాట్లాడటానికి ఒక స్కోప్ ఉంటది. ఆ లింక్ ఇస్తే వాళ్ళు చూసి ఆ స్కోప్ మాట్లాడే స్కోప్ ఇంకా పెరుగుద్ది. అదేలే బాబా. కాకపోతే ఏంటంటే కొంచెం మనం బ్యూటిఫుల్‌గా చేయొచ్చు ఆ ప్రాజెక్ట్‌ని. ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ ఉంది కదా! ప్లాన్స్ పేజ్. ఆ అవును బాబా. ప్లాన్స్ పేజ్‌ని ఇంకా బ్యూటిఫుల్‌గా చేయటం, ఇంకా అందంగా చేయటం, ఇంకా మన ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఏదో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చేసినట్టు ఉంది. అదేలే బాబా. కొంచెం దాన్ని బ్యూటిఫై చేస్తా, కొంచెం ఇట్లా ఇమేజ్‌లు, ట్యాగ్‌లు అయన్నీ పెట్టుకుంటా జస్ట్ బ్యూటిఫికేషన్ అంతే ఇంకేం చేయవసరం. అదేలే బాబా. ఇలా రావాలంటే ఏం చేయాలి? హెచ్‌టీఎంఎల్‌లో డైనమిక్ హెచ్‌టీఎంఎల్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ నేర్చుకున్నాను. దానితోటి ఇది నేర్చుకున్నారు కదా! దాన్నేమంటారు? ఫ్రీ లేఅవుట్ కోసం గ్రిడ్స్ నేర్చుకున్నారు. అవును బాబా. గ్రిడ్ ఫ్లెక్స్. ఫ్లెక్స్ నేర్చుకున్నారు. ఇవన్నీ మీ రెజ్యూమ్‌లో చక్కగా పెట్టుకోవచ్చు. అదేలే బాబా. హ్మ్. ఎందుకంటే శ్రీకాంత్ మనమే మార్కెటింగ్ చేసుకోవాలి. బాబాయ్ ఎవరో అర్థం. మనమే మార్కెటింగ్ చేసుకోవాలి. అవునవును బాబా. ఇప్పుడు మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. సపోజ్ ఇప్పుడు మిక్సీలు తయారు చేసే కంపెనీ అనుకుందాం. అదేలే బాబా. మిక్సీలు తయారు చేసే కంపెనీ అయితే మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవాలి కదా! అవును. నా ప్రోడక్ట్ ఇంత విధంగా స్టాండర్డు. మీ రకాల స్టాండర్డ్ ఇయన్నీ వాళ్ళు కూడా ఇస్తున్నారు కదా! అంటారు. ఓకే. ఇస్తున్నామంటే వాళ్ళకంటే రూ. 1 మేము తక్కువ ఇస్తున్నామండి. ఎందుకంటే మాకు అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ తక్కువ. మీ ఓకే. క్వాలిటీలో ఏదైనా తేడా ఉంటే చెప్పండి. మీరు 3 సంవత్సరాలు మా వారంటీ, ఒక పలానా చోట మా ఆఫీస్ ఉంది. అది కూడా చేయవసరం లేదు. మీరు మాకు ఫోన్ చేస్తే చాలు మేమే ఇంటికొస్తాం. ఓకే. ఆ! కావాలంటే మా 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 వారంటీ కార్డ్ మీద రాసి ఉంటదని చెప్పేసి వారంటీ కార్డ్ చూపియటం. మా కంపెనీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇది అని చెప్పేసి చూపిస్తే కస్టమర్‌కి ఆటోమేటిక్‌గా నమ్మకం కలిగిద్ది. అవును. ఇప్పుడు నేను ఒక టీవీ కొన్నాను. అదేలే బాబా. టీవీ కొని ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమైంది? వాళ్ళు ఫోన్ చేశాను నాయన టీవీ చెడిపోయిందన్నాను. వాళ్ళు ఫోన్ చేశాను. వాళ్ళొచ్చారు, చూసారు, రిపేర్ చేయడానికి ట్రై చేశారు. వల్ల కాలేదు ఆళ్ళకి. ఆ ఐటెమ్ ఏదో దొరకలేదంట. డబ్బులు వెనక్కిచ్చేశారు. నేను సంవత్సరం వాడిన తర్వాత డిప్రిసియేషన్ ఏదో తీసేసి అమౌంట్ ఇచ్చేశారు నాకు. ఆ అదే. టీవీని ఆ టీవీని సెకండ్ హ్యాండ్‌లో చెడిపోయిన టీవీలు ఫ్లిప్‌కార్ట్ వాడు తీసుకుంటాడు. అది తీసుకుంటే ఈ డబ్బులు, ఆ డబ్బులు 2 కలిపి వచ్చేసినాయి. మొత్తం కలిపితే నాకు అంతకుముందు కొన్న టీవీ రేట్ వచ్చేసింది. అదేలే బాబా. ఈ మధ్యలో నాకు మిస్ అయింది ఏందంటే ఆ ఇన్సూరెన్స్ కట్టిన 2000 మిస్ అయింది. ఓకే. ఆ 2000 ఎన్నాళ్ళు మనం చూసాంగా. అవును. ఆ! అదేంటంటే కస్టమర్‌కి ఆ నమ్మకం కలిగియాలి. అవును. వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్‌గా అదే ఎక్స్టెండెడ్ వారంటీ వాళ్ళు డైరెక్ట్‌గా ఫోన్ చేసి చేస్తామండి అని చెప్పారు. మీ డబ్బులు మీకు ఇస్తున్నామండి అన్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు. ఇది రిటర్న్ ఇచ్చేసాను. చక్కగా నా డబ్బులు నాకొచ్చేసాయి. ఓకే. ఆ నమ్మకం వాళ్ళు కలిగించాలి అంటే ఇగోయ్యా మా రిజిస్టర్డ్ నంబరు, మా వారంటీ కార్డ్ మీద ఇవి ఉన్నాయి చూడండి. మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి. అని మనం ఎట్లా మార్కెటింగ్ చేసుకుంటామో, ఇప్పుడు కస్టమర్‌కి వచ్చే ప్రతి డౌటు మనం వాడికి ఇంప్రెస్ చేస్తాం. అట్లాగే మిమ్మల్ని హైర్ చేసుకునే వాళ్ళకి కూడా నేను మీకు మంచి రిసోర్సు ఈ విధంగా అదేలే బాబా. నాకు ఇవన్నీ తెలుసు. అన్నిటితో పాటు కొత్తదేదైనా ఈజీగా నేర్చుకోగలను. అదేలే బాబా. నాకు సెల్ఫ్ లెర్నింగ్ అంటే చాలా ఇష్టం. ఇదంతా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకున్నాను. అమీర్‌పేట కోచింగ్ ట్యూషన్‌కెళ్ళలేదు. యూట్యూబ్‌లో చూసుకొని నేనే నేర్చుకున్నాను. తెలిసినాయన ఒకాయన ఇలా గైడ్ చేశారు నన్ను. హెల్ప్ తీసుకోవడం తెలుసు. హెల్ప్ తీసుకోవటం, ఒకళ్ళని హెల్ప్ అడగాలన్నా నాకిష్టము. ఇలా సాఫ్ట్ స్కిల్స్ ప్రజెంట్ చేసుకోవచ్చు. అదేలే బాబా. వాళ్ళు ఏం చేస్తారంటే హెల్ప్ అడగటం తెలుసు నాకు. ఓకే. హెల్ప్ అడగటానికి నేను వెనకాడను. ఏమైనా హెల్ప్ తీసుకుంటాను.
హెల్ప్ తీసుకొని ఎక్కువ టైం కాకపోయినా కానీ ఎంతో కొంత హెల్ప్ తీసుకుంటాను. జస్ట్ గైడెన్స్ లాంటివి. ఇప్పుడు ఇది విషయంలో మాకు తెలిసిన ఆయన ఒక ఆయన గైడెన్స్ ఇచ్చారు. ఓకే. ఇట్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చాలు. ఫేక్‌లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అదేలే బాబాయ్. కాతే ఏందంటే వాళ్ళకి డౌటొచ్చి ఎవడైనా హ్యాండ్స్ ఆన్ ఇచ్చాడంటే మాత్రం చేయాలి. అదేలే బాబాయ్. గూగుల్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఓకే. అన్నీ ఇవ్వకుండా ఉండరు. అదేలే. అన్నీ ఇచ్చిన తర్వాత హ్యాండ్స్ ఆన్ చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే. చిన్న కంపెనీలో జాయిన్ అయిన దండగే ఉంది. అదేలే బాబాయ్. ఇప్పుడు చిన్న కంపెనీలో సపోజ్ మాట వరుసకి ఇప్పుడు 20,000 ఇచ్చారు లేదా 30,000 ఇచ్చారు. దాంట్లో జాయిన్ అయిన దండగా ఉందా? అవును. మీరైతే ఆశ్చర్యపోతారు. నేను జాయిన్ అయిన ఫస్ట్ కంపెనీ నాకు 4,000 జీతం. అదేలే బాబాయ్. 4,000 ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగిపోయింది. అట్లా అనుకుంటే ఎట్లా? ఆ చిన్న అదేలే. కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల నాకు మంచిగా నేర్చుకునే అవకాశం వచ్చింది. ప్రాక్టీస్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ రోజు మీకులాగా నేను డైరెక్షన్‌లెస్‌గా ఉండేవాడిని. ఏంది ఎటు చేయాలి? ఏం చేయాలని. అదేలే బాబాయ్. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్షన్ ఏంటో అర్థమైంది. ఓకే. అట్లా డైరెక్షన్ ఏందో అర్థమవుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త టెక్నాలజీ వస్తుంది. కొత్త డైరెక్షన్‌లు వస్తున్నాయి. కొత్తవి నేర్చుకుంటున్నాం, వెళ్ళిపోతాం. అదేలే. అట్లా నేను నేర్చుకోవటం ఎప్పుడు కంటిన్యూస్ లెర్నర్ అని హెచ్ఆర్ రౌండ్ అట్లాంటి రౌండ్‌లో ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. అన్నింటికంటే ముఖ్యంగా ఏందంటే ఇంటర్వ్యూ చేసే అతనికి మీ గురించి మీతో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అదేలే బాబాయ్. అంటే ముందు ఏంది రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి. దాని అవును. తర్వాత ఆ రెజ్యూమ్ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు మిమ్మల్ని అడగటానికి వాడు కొంత ప్రిపేర్ అవ్వాలి. అవును. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వాడు కొంత ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే వాడు టైం స్పెండ్ చేస్తానంటే వాడు క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాడు. అదేలే బాబాయ్. క్వాలిటీ టైం స్పెండ్ చేసినప్పుడు ఏంది, ఎవరైనా హైర్ చేసుకోవాలనుకుంటారు. ఏదో కాలక్షేపం చేసుకోవాలనుకోరు కదా. అదేలే బాబాయ్. హైర్ చేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఈ సరైన క్యాండిడేట్ లాగా ఉండాలని అతను కొంచెం పాజిటివ్ ఫీలింగ్ అప్పుడే రావాలి. ఓకే. అవి ఎలా వస్తాయి? ఇలాంటి గిట్ ఇక నా గిట్ ఉంది. మీకు కావాలంటే మీకు గిట్ లింక్ ఇవ్వండి. అదేలే బాబాయ్. గిట్ లింక్ ఇవ్వండి. అందులో ఎప్పటి నుంచి మాట్లాడాను, ఎప్పటి నుంచి చెక్-ఇన్‌లు అన్నీ ఉంటాయి, హిస్టరీ. అదే వాళ్ళు అదే. చూసుకుంటారు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు చూసుకుంటుంటారు. ఓకే. కావాలంటే కొన్ని ప్రాజెక్టులు పబ్లిక్ చేయండి. పబ్లిక్ చేస్తే వాళ్ళు చూసుకుంటుంటారు. ఓకే. ఇప్పుడు నా దాంట్లో చాలా ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఉంటాయి నా ప్రొఫైల్‌లో. అదేలే బాబాయ్. వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అట్లా నేనే అంటే ఎందుకు చెబుతున్నానంటే మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే. మనం మార్కెటింగ్ చేసుకోలేనప్పుడు అంటే నోట్లోంచి మాట రాలేనప్పుడు కష్టం. అదేలే ఇప్పుడు బాబాయ్. నాకు తెలిసిన కుర్రోడిని ఇంటర్వ్యూ పిలిచా. ఓకే. ఇంటర్వ్యూ పిలిస్తే అలా వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనమాట అది. చాలా మంది వస్తున్నారు, అతను వచ్చా. అదేలే బాబాయ్. అయితే అతను లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు డోర్లు ఆటోమేటిక్ తెరుచుకున్నాయి. ఓకే. భయపడిపోయాడు. ఆహా! ఓకే. ఏదైనా ఆయన ఆటోమేటిక్ డోర్లు తెరుచుకున్నాడు. ఫస్ట్ టైం చూడటం. అదే. అదేలే బాబాయ్. భయపడి ఆ కంగారు తిరిగి వచ్చేదాకా హఠా తెచ్చింది. ఓకే. అంటే ఇంటర్వ్యూ చేసేది పగలెత్తాడం కాదు కానీ చెబుతున్నా. కంగారు లేకుండా ధైర్యంగా మాట్లాడాలంటే ముందు మన దగ్గర సబ్జెక్ట్ ఉండాల. అవును బాబాయ్. ఏదో తెలియంది ఏదో అడుగుతాడు కదా. నాకు అవన్నీ తెలియదు సార్, నాకు తెలిసినవి ఇవన్నీ చెప్పడంలో తప్పే ఉంది. అవును. నాకు మీరు అడిగేది తెలియదు. కానీ మీరు దాని పర్పస్ ఏందో చెప్పండి. నేనేం వాడినా చెప్తాను. ఇప్పుడు స్మోరెస్ట్ వాడారు. అవును. స్మోరెస్ట్ లాంటిది ఇంకేదో టూల్ ఉంది. అది తెలుసా మీకు అని అడిగాడు. అదేలే. అడిగితే ఆ టూల్ పర్పస్ ఏంది అని అడగండి మీరు ఇంటర్వ్యూలో. ఓకే. అంటే ఇట్లా ఏపీఐ డాక్యుమెంటేషన్ లేదా స్వాగర్ ఏదో చెప్తాడు. అయితే అదేలే. నేను పలాంది వాడానండి. దీంట్లో నాకు స్వాగర్ వాడటం తెలుసు. ఇదిగో ఇలా వాడాను. నేను ఓకే. స్మోరెస్ట్ వాడాను. దీంతో అడ్వాంటేజెస్ ఇవి ఓకే. అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎవడు తీసుకోడు ఉద్యోగంలోకి మిమ్మల్ని. అదేలే బాబాయ్. అసలు ఎందుకు వదులుకుంటాడు? అవును. ఎవరికి అసలు అట్లాంటి క్యాండిడేట్‌ని ఎవరు వదులుకుంటాడు? అదేలే బాబాయ్. ఎవ్వడు వదులుకోడు. అదే నేను చెప్పేది. చాలా మందికి చెప్పేది అదే నేను. నాయనా రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఒక్కటి చేయండిరా బాబు, అది ఒళ్ళుంచి అని. అదేలే బాబాయ్. ఇప్పుడు మీరు రెజ్యూమ్ నౌకరీలో అప్లోడ్ చేయంగానే కొన్ని కాల్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు అవును. మీరు నేర్చుకున్న స్కిల్స్ ఒక లిస్ట్ పెట్టండి. ఓకే. ఆ ప్రాజెక్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా ప్రాజెక్ట్ హై లెవెల్ డీటెయిల్స్ ఇచ్చేసి దాని కింద మెల్లిగా రాస్తా ఉండండి. కావాలంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన 2, 3 స్క్రీన్ షాట్లు కూడా అటాచ్ చేయొచ్చు కావాలంటే మీరు. ఏదైనా ఒక లింక్ ఇస్తే లింక్‌లో అయినా చూసుకుంటారు వాళ్ళు. ఫ్రీగా డిప్లాయ్ చేసే లింక్స్ చాలా ఉంటాయి కదా. ఓకే. అవును. డిప్లాయ్‌మెంట్ కూడా తెలుసు. ఎలా చేస్తున్నారంటే గిట్ నుంచి డైరెక్ట్‌గా డిప్లాయ్ అయ్యిద్దండి. గిట్ ప్లగిన్ ఎనేబుల్ చేశాను అని చెప్పేసి సీఐసీడీ పైప్‌లైన్స్ గురించి ఇంత అవగాహన ఉందని చెప్పేసి చెబితే అది కూడా ఇంకా హ్యాపీ వాళ్ళు. అదేలే బాబాయ్. వాళ్ళు కోరుకునేది ఏంది అంటే తక్కువ బడ్జెట్‌లో మనం అనుకున్న బడ్జెట్‌లో రావాలి.
రెండోది ఏంటంటే వీడికి ఎక్కువ నేర్పించాల్సిన కష్టం లేకుండా పని అయ్యిద్ది. కానీ బాబాయ్ మరి మనం సిఐసిడి డిప్లాయ్మెంట్ గురించి అసలు చూడలేదుగా. అదే మీరు లింక్ ఇస్తారు కదా, లింక్ ఇవ్వాలంటే డిప్లాయ్మెంట్ గురించి వస్తారు కదా. అవునవునవును. ఇప్పుడు మీరు మీ వెబ్సైట్ లింక్ ఇస్తున్నారంటే అర్థమైంది డిప్లాయ్మెంట్ కూడా చేశారనే. అవును. అంతే, అది ఇస్తారు అంతే. ఓకే. ఇప్పుడు మీరు లింక్ ఇస్తున్నారంటే అర్థం అదే కదా, డిప్లాయ్మెంట్ కూడా డిప్లాయ్మెంట్ కూడా చేయగలుగుతున్నారనే అర్థం. ఓకే. అట్లా ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ చేయగలను, అట్లాంటివన్నీ చెప్పొచ్చు మనం. మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఏదైనా ఫ్రీ కొన్ని ఫ్రీ లొకేషన్స్ ఉంటాయి, ఆ ఫ్రీ లొకేషన్స్లో డిప్లాయ్ చేసుకొని ఇట్లా చేశానంటే ఇట్లా ఫ్రీ ఉంది, ఇది వాడుకుంటున్నాను అని చెప్పేసి అయితే వాళ్ళు మోర్ దాన్ హ్యాపీ. అసలు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పమంటారా, నేను నా ల్యాప్టాప్లో హోస్ట్ చేశాను, ఇది మీకు పబ్లిక్గా ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది ఓకే అని చెబితే అది ఇంకా వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. అదేలే బాబు. మా ఇంట్లో నా ఓల్డ్ పీసీ ఒకటి ఉంది, దాంట్లో డిప్లాయ్ చేశాను. ఓకే. వాళ్ళు ఏం చూస్తారంటే అక్కడ మీ సాఫ్ట్వేర్ సైడ్ రావడానికి మీ ఇంట్రెస్ట్ని చూస్తారు. ఓకే, మనోడు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్నాడు, చాలా ఇంట్రెస్ట్తో ఉన్నాడు. అదేలే బాబాయ్. అంతే కదా, ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకునేది. అవును, ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేనివాడికి మనం జాబ్ ఇచ్చినా వాడి చేత పని చేయించలేము. అదేలే బాబాయ్. అదే సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండేవాడు ఉంటాడు, బా సాఫ్ట్వేర్ భలే సాఫ్ట్వేర్ అబ్బా సాఫ్ట్వేర్. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇష్టపడతారు, కొంతమందికి విమానం నడపడం అంటే ఇష్టం, అది ప్యాషన్ వాడు. అదేలే బాబాయ్. అదొక పిచ్చి అనమాట. నాకు విమానం నడుపుతుంటే ఆ కిక్కే వేరప్ప అనుకుంటుంటారు. అవును. అట్లా ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా ఏంటంటే, ఆ కోడింగ్ చేయాలంటే ఆ కిక్కే వేరప్ప అనుకునేవాడే రావాలి. అదేలే బాబాయ్. నేర్చుకోవడంలో ఎంజాయ్ చేస్తాను నేను అనే మూడు ఉన్నవాడిని వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఇప్పుడు వాళ్ళే కాదు, మీరు సొంత కంపెనీ రేపు పెట్టుకున్నా మీరు కూడా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారుగా. అంతేగా బాబాయ్. ఇప్పుడు రేపే మీరు సొంత కంపెనీ పెట్టిన ఎలాంటి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. అంతేగా, మొత్తం ఐడియా ఉన్న వాళ్ళని. ఐడియా లేకపోయినా నువ్వు 100% రాకపోయినా, ఇప్పుడు అన్ని కూరలు రాకపోయినా నాలుగు కనీసం 2 కూరలు అన్నా వచ్చిన పిల్లని చేసుకుంటాం, అదేలే బాబాయ్. అసలు ఏం తెలియదు దానికి వచ్చి ఉండి పెట్టాలంటే ఏం చేసుకుంటాం అసలు. అంతేగా. ఎక్కడ రోజుల్లో మళ్ళీ ముగ్గు వచ్చా డాన్స్ వచ్చా అడగకపోయినా అదేలే. కనీసం చేసుకుని అడుగుతాం చేసుకోపోయే పిల్లని. అట్లా వాళ్ళు కూడా ఏంటంటే మనం వెనక వస్తాడా లేదా అని చూస్తారు వాళ్ళు. అందులోనూ ఇవాళ ఉన్న కరువు పరిస్థితుల్లో చాలా కష్టం. ఒక్క సంవత్సరంలో మీరు ఈ డైరెక్షన్ వెళ్ళండి, ఒక్క సంవత్సరంలో మీ శాలరీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. అదేలే బాబా. అంటే నేనేమన్నా అంటే ఆ డైరెక్షన్ నేను ఎంత బాగా చెప్తున్నాను మీకంటే, ఆ డైరెక్షన్లో వెళ్ళండి, ఒక్క సంవత్సరంలో మీ శాలరీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి కావాల్సింది ఇంట్రెస్ట్తో అనుకున్న బడ్జెట్లో అనుకున్న దానికంటే కావాల్సిన దానికంటే ఎక్కువ ఒక మెట్టు ఎక్కువైనా చేసేవారు కావాలి. అదేలే బాబా. అంటే డే నైట్ కూర్చొని చేయమంటలే వాళ్ళు, కొంత ఎక్కువ సరే ఈ వయసుకి నీకు ఇది తెలుసా, ఈ ఎక్స్పీరియన్స్ లెవెల్కి ఇది తెలుసా, ఓకే, లేకపోతే కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నావా లేదా, అన్నిటికంటే ముఖ్యంగా లెర్నింగ్ యాటిట్యూడ్ ఉందా లేదా. అదేలే బాబా. ఇవన్నీ చూస్తారు. ఓకే. నేను ఒక చిన్న పిల్లాడి ఇంటర్వ్యూ చిన్న వీడియో పెడతాను. ఆ పిల్లడికి పీసీ ఉద్యోగం ఇస్తారు. అసలు ఒక ఉద్యోగం అవసరం లేదు, నేను చెప్తాను కదా, మీ ఇంట్లో మీ బుడంపాడులో కూర్చొని చేసుకోవచ్చు ఉద్యోగం. ఓకే. చాలా మంది ఉంటారు నాకు, వాళ్ళని ఫ్రీలాన్సర్స్ అంటారు. వాళ్ళు చాలా మంది మీ ప్రాజెక్ట్స్ 4-5 అక్కడ చేసి అక్కడ పెట్టండి, ఆటోమేటిక్గా ఫ్రీలాన్సర్స్ తక్కువ బడ్జెట్లో కంటిన్యూ కొట్టండి. తక్కువలో బడ్జెట్లో వస్తున్నారు పిల్లలు అంటే, అంతకంటే వాళ్ళు ఫ్రీలాన్సర్స్ అయ్యే చూస్తారు. ఎక్కువ రోజులు ఉండవు, 1 నెల 2 నెలలే ఉంటాయి. వెంటనే ఇంకోటి ఒక్కోసారి 4-5 ఉంటాయి, అది వేరే విషయం. ఒక్కోసారి 1-2 నెలలు ఉంటాయి, అట్లా ఒక్కోసారి అదృష్టం బాగుంటే ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు కూడా దొరుకుతాయి. అది డిపెండ్స్. ఒకరితో సంబంధం లేకుండా మనం ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు, ఇల్లు కదలకుండా ఊరు కదలకుండా కూర్చొని సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మనం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇట్లా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెబగింగ్ స్కిల్స్. మనం నేర్చుకున్న ఈ మన డే 1 నుంచి మీకు మొత్తం వీడియోలు అప్లోడ్ చేస్తాను శ్రీకాంత్. ఆ వీడియోలు మీరు ఒకసారి చూసుకోండి, ఏమేమి నేర్చుకున్నా మొత్తం చెప్పించింది అది. ఓకే, అవును బాబాయ్. అవి లిస్ట్ చేసుకోండి, జస్ట్ పాయింట్ లాగా, బాబాయ్ ఇది నేర్చుకున్నాం కదా, దీన్ని ఏది
ఒక స్మార్ట్గా పెట్టాలంటే, ఒక ఫ్యాషన్గా, ఒక రీచబుల్ వర్డ్లో వాడాలంటే ఏం వాడదాం ఓకే. అని ఒక ముక్క డిస్కస్ చేసుకొని పెట్టుకుందాం. ఆ ముక్క అదేలే బాబు. బాబా ఇది డీబగ్ నేర్చుకుందాము, ఎలా ఫ్యాషన్గా ఎలా పెడదాం, ఒక స్మార్ట్ వేలో ఎలా పెడదాం, ఐటీ ప్రొఫెషనల్గా ఎలా పెడదాం, అలా ఓకే. దాని గురించి ఆలోచించుకున్నాం. ముందు ఏవి నేర్చుకున్నా కూడా మీ దగ్గర ఒక లిస్ట్ వస్తుంది. అవును బాబాయ్. మీరు నేర్చుకున్న వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను, చూసుకోండి. అవి చూసుకున్నా చాలు. అదేలే బాబాయ్. శ్రీకాంత్, ఓకే బాబాయ్. మీరు చాలా పెద్ద కంపెనీలు అవన్నీ సంగతి తీసి పక్కన పెట్టినా, చిన్న కంపెనీలు బొచ్చెడు మంది ఉంటారు. అదేలే బాబాయ్. బొచ్చెడు మంది. ఎవరినైనా మాకు దొరికితే సాలరీ అన్నట్టు ఉంటుంది. ఓకే. మనకి ఇప్పుడు నేనే అన్నానంటే ఇనిషియల్గా ఒక 5-6 నెలలు కష్టపడాలి. అవును. ఇప్పుడు ఒక 4,000తో బెంగళూరులో సర్వైవ్ అవ్వటం అంటే ఎంత కష్టం. అవును బాబాయ్. ఆ 4,000 కూడా ఆయన ఇచ్చేవాడు కాదు. ఒక 2,000 ఆయన రూమ్ ఇచ్చేవాడు, అందులో ఒక 4,000 కుర్రోళ్ళు ఉండేవాళ్ళు. ఆ 2,000 రెంట్ ఆయన కట్ చేసుకుని ఒక 2,000 ఆయన ఇచ్చేవాడు. ఆ 2,000తోనే ఒక చిన్న కప్తో భోజనం తినేవాడు. అది చాలా అంటే ఒక రకమైన కష్టమైన లైఫ్ అది. అదేలే బాబాయ్. కష్టంగా ఉండే లైఫే. కానీ ఏంటంటే 3-4 నెలలు ఊహు పెట్టాను. ఇట్లా కాదు కానీ వేరే చోటకి వెళ్ళాను, లెక్చర్గా వెళ్ళాను. ఆ తర్వాత చిన్న కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎందుకంటే ఒక చిన్న కంపెనీ ఇంటర్వ్యూ అది, చాలా చిన్న కంపెనీకి వెళ్ళాను ఇంటర్వ్యూ. అదేలే అదే బాబాయ్. ఇంటర్వ్యూలో తెలిస్తేనే వెళ్ళాను నేను. వెళ్తే ఆ ఇంటర్వ్యూ జరుగుతుంది, వెళ్ళాను, పెర్ఫామ్ చేశాను, షార్ట్ లిస్ట్ అయ్యాను. అక్కడి నుంచి నా కెరీర్ డిఫరెంట్ డైరెక్షన్ వెళ్ళింది. అదేలే బాబాయ్. ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి శ్రీకాంత్. ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి వెనకాడద్దు అసలు. అవును బాబాయ్. ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి వెనకాడద్దు. ఎలాంటి ఇంటర్వ్యూ అయినా అటెండ్ అవ్వండి. ప్రతి ఇంటర్వ్యూ కూడా మనకు ఒక పాయింట్ నేర్పించింది. ఓకే. ప్రతి ఇంటర్వ్యూ మనకు ఒక ఇది నేర్పి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మీరేం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా ఫెయిల్ అయినప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఓకే. 2 పాయింట్లు. మనం కరెక్షన్ చేసుకుంటాం ఒక ఆనందపడాలి. అవును బాబాయ్. అంతేగా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యామంటే కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా ఏదో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇంకెక్కడో మిస్టేక్ చేస్తున్నాను. అవును బాబాయ్. అది మనకి నెక్స్ట్ లెవెల్లో హెల్ప్ అయ్యింది. అవును. నాకంటే ఏదో ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసింది, కానీ చాలా ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళు ఉంటారు. అవును బాబాయ్. ఇప్పుడు నేనంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయింది. కొంతమంది ఏంటంటే చాలా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. మా ఫ్రెండ్ కూడా అయితే ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేవాడు పాపం. అదేలే బాబాయ్. చెప్పాలంటే 10th ఇంటర్వ్యూ డిగ్రీ కూడా మొత్తం ఫేక్. ఓకే. ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసుకోవడం వెళ్ళటం. అదేలే బాబాయ్. అట్లా ఒక 100 ఇంటర్వ్యూలు. ఓకే. ఇన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా కానీ నువ్వు మొన్న వచ్చావుగా అడిగేవాళ్ళంట. అదేలే బాబాయ్. అంత ఇదిగా అంటే మనకి వాళ్ళు ఏంటంటే ఇంట్లో డబ్బులు ఉండి పంపిస్తున్నారు, చక్కగా బెంగళూరులో కూర్చొని తింటా ఇంటర్వ్యూలు అటెండ్ అవుతా ఉన్నాడు. అందరికి అవకాశం ఉండదు కదా. రోజుల తరబడి బెంగళూరులో రెంట్లు కట్టుకుంటా కూర్చొని ఆ రెంట్లతో పాటు తిండి ఖర్చులు, తోడు ఇంటర్వ్యూలు అంటే రెడీ అయ్యే ఖర్చులు. ఇంటర్వ్యూకి వెళ్ళటం ప్రొఫెషన్గా వెళ్ళాలి కదా. గడ్డాల మీద వర్కొని ఉండవు. ప్రొఫెషన్గా రెడీ అవటం, వెళ్ళటం, బస్ ఛార్జీలు, ఇవన్నీ పెద్ద హంగామా ప్రాసెస్ లాగా ఉండేది. అదేలే బాబాయ్. అవన్నీ ఉండాలి. చదివిన డబ్బుగా ఉంటాడు, కొద్ది అవకాశం లేనాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఇంటర్వ్యూలో కొట్టాలి రా బాబా, లేకపోతే అసలు కొట్టగలిగితేనే వెళ్దాం రా బాబా అన్నట్టు. అదేలే బాబాయ్. ఇప్పుడు రెజ్యూమ్ జాబ్ ప్రొఫైల్ ఏం చూస్తాడు, ఆ జాబ్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏందని చూస్తాడు. ఓకే, ఇదే వాళ్ళ రిక్వైర్మెంట్ అనుకోని దాని తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోయి నేనేం చేసేవాడిని అంటే అంత ఫ్రెష్ లాగా అప్లై చేసేవాడిని కాదు. బాబాయ్ ఫ్రెష్ క్యాండిడేట్ లాగా అప్లై చేసేవాడిని కాదు. అదేలే బాబాయ్. నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవి చేశానని నా ప్రాజెక్ట్ గురించి చెప్పి పెట్టాను నేను. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ గురించి అదేలే బాబాయ్. ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేసి అప్పటికే నేను ఆ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను నేను. ఓకే. చెప్పి ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంటర్వ్యూలకి వెళ్ళేవాడిని. అదేలే బాబాయ్. మీకున్న ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ కదండి, ఎలా వచ్చారు ఇంటర్వ్యూకి అంటే తక్కువేనండి, మాలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇవ్వండి,
ఓకే. అలాంటి వాళ్ళు కూడా ఒక అవకాశం ఉండే స్కిల్ టెస్ట్ చేయండి మీరు. ఎక్స్పీరియన్స్ అదేలే. లేదని ఎక్స్పీరియన్స్ లేదని రిజెక్ట్ చేస్తే ఇప్పుడు అందరూ రిజెక్ట్ చేస్తే నాకు అలాంటి వాళ్ళ అవకాశాలు ఎలా వస్తాయి? ఓకే. ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలంటే అంత అంత వెయిట్ చేసి అంత అసలు అవకాశ సౌకర్యం లేనివాడిని నేను. నాకు ఒకసారి టెస్ట్ చేయండి మీరు. ఓకే. మీకు నచ్చితేనే తీసుకోండి అన్నా నేను ఆయన అయితే. అదేలే బాబు. మీకు నచ్చితేనే తీసుకోండి. ఒక చోట అయితే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, చాలా పెద్ద కంపెనీ. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు మినిమం 2 years కట్టా పెట్టారు. ఓకే. నాకు 11 months కూడా ఎక్స్పీరియన్స్ లేదు. అదేలే బాబు. ఆయన పిలిచి ఏమన్నా అంటే 2 పేజీలు కూడా నిండుగా లేదు మీ రెజ్యూమ్, చూస్తేనే 11 months ఎక్స్పీరియన్స్, మేము మినిమం 2 years కట్టా పెట్టాము, మీరు ఎలా వచ్చారు ఇంటర్వ్యూకి అని అడిగాడు. అదేలే బాబు. నిజమేనండి, మీరు చెప్పినవి కరెక్టేను, కానీ నన్ను కూడా ఒకసారి టెస్ట్ చేయండి అన్నది. అదేలే బాబు. నన్ను కూడా ఇంటర్వ్యూ చేయండి అన్న. ఓకే. చేయండి అన్నా కూడా ఇంటర్వ్యూలో మాట మోగిపోయింది. అదేలే మాట బాబు. మోగిపోయి ఆ క్యాండిడేట్ మీరు వెళ్ళబాకండి అడగొచ్చండి అన్నాడు. ఓకే. మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోబాకండి అడగొచ్చండి అన్నాడు. అదేలే బాబు. కూర్చుంటేనే లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఊడ్చుకుంటుంటే ఆయన లాస్ట్లో వచ్చి ఆయన ఎదురుగా నేను కనపట్ల. ఓకే. ఇంటర్వ్యూ చేసిన ఆయనకి కనపడకపోతే ఆయన ఊరుతున్నారని పక్కకి వెళ్ళా, కొంచెం అక్కడ ఊరుతున్నారని వాళ్ళు శుభ్రం చేసే వాళ్ళు స్వీపర్స్ వచ్చారు, తడి పెడుతుంటే పక్కకి వెళ్ళి పక్కకి వెళ్ళానని ఆయన లేచి వచ్చాడు, ఈ క్యాండిడేట్ అడిగి వేయడా అని. అదేలే బాబు. ఎక్కడికి వెళ్ళబాకన్నా అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. అదేలే. ఎందుకంటే అంటే మన ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ అలా ఉండాలి శ్రీకాంత్. అదే అదేలే బాబు. ఇతను మనకు రైట్ క్యాండిడేట్, ఇతను లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది, ఓకే. ఇతను మనకు బడ్జెట్లో దొరుకుతాడు, అదేలే బాబు. అన్నిటికంటే ముఖ్యంగా మనకు రైట్ క్యాండిడేట్. అసలు ఆ కంపెనీలోకి వెళ్ళి నేను వాళ్ళ కోర్ R&D టీంలో పనిచేశాను. అదేలే బాబు. కోర్ R&D టీం వాళ్ళ టీంలో పనిచేశాను నేను. అది ఓకే. వాళ్ళకి నచ్చింది. ఓకే. నేనేది అది, మీరు అది నేర్చుకోండి. మీరు నిజంగా మీ దగ్గర స్కిల్ ఉంటే ఈ ఉద్యోగం ఒక కాకపోతే 100 మంది ఇస్తారు. ఇండియాలో 1000 కంపెనీలు ఉన్నాయి. అదేలే బాబు. ఇవన్నీ కాకపోయినా ప్రపంచంలో ఫ్రీలాన్సింగ్ అవసరమైన వాళ్ళు 1000 కంపెనీలు ఉంటారు. ఓకే. ఎవడో ఒకడు ఇస్తారు ఉద్యోగం. అసలు మన దగ్గర ఏ స్కిల్ లేకుండా ఎవడు ఉద్యోగం కూర్చోబెట్టి. అంతేగా. సపోజ్ ఇప్పుడు మీరే ఎంప్లాయర్, మీరే మీ కంపెనీకే జాబ్స్ కావాలి, ఎవరిని హైర్ చేసుకుంటారు? ఏమి రానివాడిని హైర్ చేసుకుంటారా? మనం ఎంత చూశారు, మనం చేయాల్సింది మనం చేద్దాం, మిగిలింది దైవాధీనం. అదేలే బాబు. మనం చేయాల్సింది మనం చేద్దాం. ఓకే. గాలి దీపం పెట్టి దేవుడు నువ్వే చూసుకుంటే చేతులు అడ్డం పెడితే దేవుడు ఎంత కొంత కాపాడతాడు. అదేలే బాబు. ఇప్పుడు మన వల్ల తప్పు లేకుండా మన స్కిల్ నేర్చుకుందాం. నేను అయితే కనుక ఎక్కడ నా టైంని ఈ యాప్టిట్యూడ్ ఏదో దిక్కుమాల టెస్ట్లు ఏదో పెడతా, వాటికి నా టైం వేస్ట్ చేసుకోవాలి. వాటి కోసం అదేలే బాబు. నేను ఇంటర్వ్యూ ఇదే మాట చెప్పా, వాటి కోసం అని చెప్పేసి నా టైంని స్పెండ్ చేయదలుచుకోదా అన్నా. నేను నా టైం వాటి మీద స్పెండ్ చేయదలుచుకోలేదు అన్నా. ఓకే. నా టైం అంతా ఈ లెర్నింగ్ మీద నేర్చుకున్నాను, ఈ లెర్నింగ్ మీద ఇన్వెస్ట్ చేశానని చెప్పాను. అట్లా కొన్ని మన అప్రోచ్ కూడా వాళ్ళకి నచ్చుద్ది. అదేలే బాబు. ఎవరో ఆలోచిస్తుంది అంత. ఇప్పుడు మీకు మీరే ఒక కంపెనీ పెట్టుకున్నారు, ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటాను మీకే ఒక అవగాహన ఉంటుంది. అంతేగా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరే ఒక సొంత కంపెనీ స్టార్ట్ చేసుకున్నారు, ఏమైనా పడితే దాన్ని తీసుకుంటారా? ఒక నెల క్రితం 2 నెలల క్రితం ఉన్న శ్రీకాంత్ని హైర్ చేసుకుంటారా? అంతేగా. అది అనేది నేను. ఓకే. సరే 2 నెలల క్రితం శ్రీకాంత్ కాకపోయినా ఇప్పుడు ఏమి రాని శ్రీకాంత్ నేను చేసుకోలేనుగా. అంతేగా బాబు. అంటే శ్రీకాంత్ ఇది సింపుల్ డమ్మీ మాట చెప్పేది నేను. సింపుల్, అది పెద్ద లాజిక్ ఏం కాదు. అది నీకు కావాల్సింది నా దగ్గర ఉందని పాట అందుకే ఉంది. వాడికి కావాల్సింది మన దగ్గర ఉండాలి అంతే. అదేలే బాబు. అంటే మోహన్ బాబు పాట ఇదిగా ఉంటుంది కానీ చెబుతున్న మాట వరుస, వాళ్ళకి కావాల్సింది మన దగ్గర ఉండాలి. 100% ఉంటుందని కాదు నా ఉద్దేశం. అదేలే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో ఒక 60-70% కన్నా రీచ్ అవ్వగలిగితే వాళ్ళు పాస్ మార్క్ వచ్చాను ఆనందపడతారు. వాళ్ళు ఓకే. ఏమీ లేకుండా శుద్ధ ముద్రకి పోయి కూర్చొని నేను హైర్ చేసుకుంటే ఎవరిస్తారు ఉద్యోగం? ఉద్యోగం వచ్చే సంగతి తర్వాత ముందు డబ్బులు వరకే వస్తాయా? హలో శ్రీకాంత్, వినపడుతుందా? హలో వినపడుతుందా శ్రీకాంత్? హలో.
వినపడుతుందా శ్రీకాంత్? మీరు హెడ్సెట్ ఏమైనా వాడుతున్నారా శ్రీకాంత్? హెడ్సెట్ ఏమైనా వాడుతున్నారా?